హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన రిక్రూట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాం. ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఏసీఐఓ పోస్టులు అనుంది. కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 టెక్నికల్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తి గల అర్హులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 258 అయితే ఉన్నాయి. సో ఒకసారి పోస్టులు చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ 90 పోస్టులు, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ 168 పోస్టులు. ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్లో బీటెక్ బిఈ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైన్స్తో పాటు ఎలక్ట్రానిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఫిజిక్స్తో పాటు ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సైన్స్లో మాస్టర్ డిగ్రీ లేదా కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. తప్పనిసరిగా గేట్ 2023 లేదా 2024 లేదా 2025లో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ గేట్ కోడ్ ఈసీ లేదా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గేట్ కోడ్ వచ్చేసి సిఎస్ కట్ ఆఫ్ మార్కులు సాధించి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ అక్టోబర్ 25న స్టార్ట్ అయింది. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకైతే 200 రూపీస్ ఉంటుంది అప్లికేషన్ ఫీ, అండ్ ఇతరులకు 100 రూపాయలు ఉంటుంది. లాస్ట్ డేట్ నవంబర్ 16. సెలెక్షన్: గేట్ 2023 లేదా 24-25 సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అంటే ఉద్యోగ ప్రొఫైల్కు అనుగుణంగా ప్రాక్టికల్ టెక్నికల్ రూపంలో ఉంటుంది. ఇంటర్వ్యూ సంబంధిత విభాగంలో సబ్జెక్ట్ నాలెడ్జ్ కమ్యూనికేషన్ స్కిల్స్పై ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి గేట్ స్కోర్, స్కిల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తయారు చేస్తారు. MHA.gov.in అనేది అఫీషియల్ వెబ్సైట్. సో అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ కొరకైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.